హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్. ఈరోజు అక్క పిల్లలు ఊరికి వెళ్ళిపోతున్నారని లాస్ట్ వ్లాగ్ అండి. వాళ్ళతోటి అయితే కలిసి చేశాను. ఇక్కడ వర్షం పడుతుందని రేయాన్స్ మంచిగా బాల్కనీలో చేరేసుకొని అక్క తమ్ముళ్ళు అలా కూర్చున్నారన్నట్టు. ఇతను వర్షం పడుతుంటే మంచిగా స్టూలు బాల్కనీకి తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒకటి తినుకుంటూ అలా వర్షం చినుకుల్ని చూస్తూ ఉంటాడు. బయటకు వెళ్ళాలి అని అనిపిస్తుంది, నన్ను లాగుతూ ఉంటాడు, పోదంపా అమ్మ ఆడుకుందామని. కానీ పైనుంచి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ తడిసి అదబ్బా ఒక్కొక్కసారి పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. కంటిన్యూ అయితే తడవలేము, అప్పుడప్పుడైతే పిల్లలతో పాటు ఎంజాయ్ అయితే చేయగలుగుతాం. కానీ రేయాన్స్కి అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిండు ఈ 2 months. అసలు అక్క పిల్లలు ఉండడంతో అతనికి అసలు ఎంత టైంపాస్ అయిందంటే, యాక్చువల్గా మేము ప్లే స్కూల్లో వేద్దాము, సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి కదా, వేద్దాం అన్నట్టుగా అనుకున్నాము. ఆ టైంలోనే వీళ్ళ ఇంటికి రావడంతో సమ్మర్ క్యాంప్ మొత్తం ఇంట్లోనే గడిచిపోయింది ఇతనికి. తర్వాత మేము ఇక్కడ షటిల్ ఆడుకుందామని వచ్చాము. నాకు షటిల్ అంటే చాలా ఇష్టము. అందుకే ఫస్ట్ నేను రేయాన్స్ అన్నప్రసన్న కోసమని ఆ రోజు తీసుకున్న షటిల్ బ్యాట్ అప్పుడప్పుడు ఇలా ఆడుతూ ఉంటాం అన్నట్టు. అతన్ని వదిలేసి మేము ఇలా ఆడుతూ ఉంటే అతనికి ఆడాలని కనబడుతుంది, కానీ అక్కడ ఆడటానికి కాదండి అతని తంటాలు. అది దొరికితే ఆ గోడ ఉంది కదా, ఆ గోడ నుంచి అక్కడ వేసేద్దాం అన్నట్టుగా అతను ఆ కాకని అలా చూస్తూ ఉన్నాడు అన్నట్టు. ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు ఆ గోడ సాటం వేద్దామా అన్నట్టుగా అనుకుంటున్నాడు. నిజంగా ఇప్పుడు ఆ గోడ తర్వాత చూస్తే అసలు ఒక 4-5 కాక్స్ ఏమో అక్కడ పడ్డాయని తెలిసిన వాళ్ళు ఉండే కాబట్టి అవి మళ్ళీ మన దగ్గరికి వచ్చాయి అన్నట్టు. ఇక్కడ మళ్ళా అతను ఆడతాను అని అంటే కొద్దిసేపు అలా ఎత్తుకొని అలా షటిల్ అయితే ఆడుకున్నాము. అతనికి కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించిందేమో. కొద్దిసేపు అయితే మంచిగా ఎంజాయ్ చేసిండు. ఎలాగో ఇవ్వం కాబట్టి కనీసం ఇలా అయినా హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకున్నాడేమో. అంటే ఇది వాళ్ళు వెళ్ళే రోజు అన్నట్టు, అమ్మ వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దిసేపు అందరం కలిసి కింద ఆడుకోవచ్చు అన్నట్టు అలా కొద్దిసేపు ఇక్కడ గడిపాము. ఇక్కడ చూడండి, మా బావకైతే ఫిజియోథెరపీ చేస్తున్నాను అన్నట్టు. డైలీ చేసేటప్పుడు చూస్తాడు. అట్లా చూసినప్పుడు అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా మా బావ దగ్గరికి వెళ్ళి అలా కాలిని అలా ఊపుతూ ఫిజియోథెరపీ చేస్తాడు. భలే నవ్వొస్తుంది అసలు ఎంత హుషారైండనంటే ప్రతిదీ గ్రాస్పింగ్ చేయడము, అర్థం చేసుకోవడము, మాట్లాడడానికి ట్రై చేయడము, నిజంగా చాలా చాలా కవర్ అయింది అసలు. కాళ్ళది ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే మళ్ళీ చెయ్యి కూడా చేస్తాడు. అసలు చెయ్యి అయితే చాలా విచిత్రంగా ఊపుతాడు. కొద్దిసేపు అలా ఒకటే తీరు అలా ఊపుతాడు అన్నట్టు. ఒక 4-5 seconds అయితే అలా ఊపి ఒకటేసారి చెయ్యిని కూడా వదిలిస్తాడు. ఎలా చేస్తాడో అలాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తాడు. నిజంగా పిల్లలు అసలు గ్రాస్పింగ్ పవర్ చాలా ఉంటుంది కదా. రేయాన్స్ అయితే చాలా హుషారైండు. ఆ మాటలు, అతను యాక్టివ్ అయితే అసలు ఓవర్లోడ్ అయిపోయింది. ఇది నైట్ టైం అన్నట్టు అసలు నిద్రపోవట్లేడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కడే తిరుగుకుంటూ ఉన్నాడు. పాపం బోర్ వస్తున్నట్టున్నది. కొద్దిసేపు ఏమో ఆ బండి పట్టుకొని వెనక ఒక బొమ్మ పెట్టుకొని అలా అతనే ఏదో కూర్చొని పెట్టుకొని నడుపుతున్నట్టు ఫీల్ అవుతాడు అసలు. టైం అయితే నైట్ అవుతుంది. ఇంకన్నా ఆట మీదనే ఉన్నాడు. అది కూడా బోర్ వచ్చిందేమో. ఒకటేసారి తన చుట్టూ ఉండేసరికి లేకపోయేసరికి లోన్లీగా కూడా అనిపించింది. కొద్దిసేపు వాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేయాలనో కూడా అర్థం కాదు కదా. నాకైతే చాలా వరకు తగ్గింది అసలు. ఎందుకంటే వాళ్ళతోటే ఉండేటోడు. అసలు నాకు అసలు ఫ్రీగా అనిపించేది. కొద్దిసేపు ఇక ఆ బొమ్మతోటైతే అలా ఆడుకొని తనకు విసుగొచ్చిందేమో. టైం చూడండి 11:45 అవుతుంది. ఇంకా పడుకోవట్లేడు. చివరికి ఇక టైం అయ్యేసరికి అతన్ని బుజ్జగించి అయితే పడుకోబెట్టాను. ఓకే అండి, ఈరోజు బ్లాగ్ అయితే ఇది. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.